దేవుని వాక్యములో నుంచి నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మము కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. అమ్మేయ గోపురం వరకును అన్యన్యేలు గోపురం వరకును ప్రాకారం కట్టి ప్రతిష్ఠించిరి. 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకొనవలెను, అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. ఆరాధనలో సహాయపడ్డారు. దయగలిగిన మా ప్రభా, బలవర్తమానంలో కొన్ని మాటలను గురించి సహాయపడమని కృపను మెండుగా కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్న భాగము యెరూషలేము యొక్క గుమ్మాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. మొదటి గుమ్మము గొర్రెల గుమ్మము. ఈ భాగాన్ని మనము 2 వర్తమానాలు మనం ధ్యానించినాం. దేవుని వాక్యంలో 2 వర్తమానాలు మనము ధ్యానిస్తూ వచ్చాం. ఈ గొర్రెల గుమ్మము అనే పేరు ఎలా వచ్చిందనేది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెరూషలేములో ఆ దినాల్లో గొర్రెలను వాళ్ళు ఈ గుమ్మం గుండానే వాళ్ళు తోలుకొని వెళ్ళడము రావడం అనేది జరుగుతూ ఉంది. ఈ గుమ్మం గుండానే యేసు ప్రభువారు కూడా ఆర్థిక కలవశెలుకి వెళ్ళాడు. ఆయన ప్రాణం పెట్టాడు మనకు ఒక గొర్రె పిల్లలాగా. కాబట్టి గుమ్మము అనగా ఏంటి అంటే గొర్రెల గుమ్మము అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ గుమ్మం ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నేనే ద్వారమును అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయనే మన గుమ్మము. దేవుని వాక్యములో ఆ గుమ్మము గుండా గొర్రెలు వెళ్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. పరలోకానికి కూడా మనం కూడా వెళ్ళాలి అంటే మన జీవితంలో ఆ గొర్రె పిల్ల యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుని వాక్యంలో 4 విషయాలు మనం ధ్యానించాం. గొర్రెల యొక్క లక్షణాలు 4 సంగతులు ధ్యానించాం. మొదటిది అనగా యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో కాపరి స్వరము వినే గొర్రె పిల్ల మనము ధ్యానించాము. ఎవరైనా ఒకవేళ రాసుకోకపోతే గుర్తుపెట్టుకోండి. మొదటిది కాపరి స్వరం వినే గొర్రె పిల్ల. దేవుని స్వరము మనము వినాలి, ఆయనను వెంబడించాలి. మనం ఏ స్వరాలు కాదు కానీ ప్రభు యొక్క స్వరాన్ని మనము వినాలి. ఆ స్వరము ద్వారా ఆదరణ, మేలు మనకుంది. రెండవది 10వ అధ్యాయము 4వ వచనము లేక 27లోనే నా గొర్రెలు నన్ను వెంబడించును అనగా రెండవది వెంబడించే గొర్రె పిల్ల కాపరిని వెంబడిస్తాయి. కాబట్టి మనము కూడా రక్షించబడినాక కాపరిని వెంబడించాలని
మనం నేర్చుకుంటూ వచ్చాం. మూడవది అనగా యోహాను సువార్త 10:16 అనగా మంద కలిసి ఉండే గొర్రెలు గొర్రెపిల్ల. మూడవది ఏముంది చెప్పండి, అటు చదువుదామా. 10:16 గొర్రెల మంద అని ఉంటుంది. ఏమనుంది? గొర్రెలు మందగా ఉండడం మనము చూస్తాం. కాబట్టి ఇవి కలిసి ఉండడము సహవాసానికి గుర్తుగా మనము చూడగలం. ఈనాడు మన జీవితాల్లో మనము కూడా కలిసి జీవించడము చాలా అవసరం. నాలుగోది కూడా మనము ధ్యానించాం. ఏం చెప్పండి? సాధువైన గొర్రెపిల్ల. ఈ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాలా. వచనాలు ఒకవేళ ఏదైనా మిస్ అయినా ఈ మెయిన్ పాయింట్స్ మనం గుర్తుండాలి. ఎందుకంటే ఆ గుమ్మంలో మనము కూడా ప్రయాణము చేయాలంటే ఒక దినాన పరలోకపు గుమ్మంలో మనము కూడా గొర్రెపిల్ల లాంటి అనుభవాలు మనకు ఉండాలి, చాలా అవసరం. కాబట్టి మొదటిది స్వరమినే గొర్రెపిల్ల, రెండోది వెంబడించే గొర్రెపిల్ల, మూడోది కలిసి ఉండే గొర్రెపిల్ల, నాలుగోది సాధువైన. ఇప్పుడు మిగతా 3 విషయాలు మనము ధ్యానించుకొని ప్రభువులలో మనం పాలు పొందుదాం. రండి, 4వ అనగా 5వ మాట వరుసలోకి వస్తే మనకు ఎన్ని ధ్యానించినాము? 4. ఇప్పుడు 5వది యెషయా గ్రంథము 53:7 5వ మాట కూడా మనం తీసుకుందాం. అనగా 53:7 చదువుదామా? అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్ల వలె గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. గొర్రెపిల్ల 5వ లక్షణము చెప్పండి, మౌనముగా ఉంటుంది. పాపం ఏం తెలియదు. కషాయుడి దగ్గరికి వెళ్ళినా కానీ వాడు కషాయుడని దానికి తెలుసా? తెలియదు. బాగా రాయబడింది కదా. ఏమని? వదకు తేబడు గొర్రె, బొచ్చు కత్తిరించు వాని దగ్గర ఉన్న గొర్రె. అక్కడ ఇంకో మాట కూడా ఇప్పుడు చదవండి మళ్ళా. 7లో ఏముందంటే వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనము కూడినట్లు అతడు నోరు తెరవలేదు. కాబట్టి నోరు తెరవని గొర్రె పిల్లగా మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా మౌనముగా ఉన్న గొర్రె పిల్ల. పిల్లరా, గొర్రె పిల్ల యొక్క లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో యేసు ప్రభువారు అనగా భూమి మీదకి రాకముందే ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏమవుతాడు 53వ అధ్యాయంలో క్లియర్గా రాయబడింది. ఆయనకు సొగసైనను ఏమి కూడా ఉండదని రాయబడింది. ఆ తర్వాత ఆయన మన కొరకు గాయములు పొందుతాడని రాయబడింది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు అని. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన మరణిస్తాడు అని 7లో రాయబడిన మాట మనము ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభువైన. అయితే గొర్రెపిల్ల మౌనముగా ఉండునట్లు ఆ మాట రాయబడుతుంది కదా. గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. 5వది గొర్రెపిల్ల మౌనముగా ఉంటా ఉంది. ఈనాడు ప్రియులారా, ఈ మౌనత్వము మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆయన కూడా శిలువ వేసే సమయంలో నువ్వు యూదుల రాజువేనా అంటే ఒకటే మాట అన్నాడు, నేను రాజునే అన్నాడు. నువ్వు అన్నట్టే అన్నాడు. ఆయన మౌనముగా. కాబట్టి గొర్రెపిల్ల నేర్పించే పాఠం ఏంటంటే మనకు అనగా మన జీవితంలో ఈ మౌనత్వము
చాలా ఆశీర్వాదానికి మూలముగా కూడా ఉంది. దేవుని వాక్యంలో కొన్నిసార్లు మనం మౌనంగా ఉంటే కొన్నిసార్లు ఏమనుకుంటా ఉంటే చేత కాదేమో అలా అనుకుంటాం మనం కొన్నిసార్లు. కానీ ప్రియులారా, దేవుని వాక్యము సెలవిస్తుంది. కీర్తన 65:1 ఉంది. ఏమని ఉందంటే, సియోనులో మౌనముగా ఉండుట స్తుతి చెల్లించుటంట. కాబట్టి చదవండి 65:1. సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుట. మౌనములో కూడా 2 రకాలుగా ఉంటాయి. మరీ పూర్తిగా మౌనం కాదు, ఎక్కడ ఏది చెప్పాలో అనగా ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలా, ఎప్పుడు ఏది మాట్లాడాలో మనము అది మాట్లాడటంలో అనగా మన జీవితంలో ఉండవచ్చు. అయితే మౌనత్వము అనగా ప్రభు యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఇంకో మాట మనము జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథములో 42వ అధ్యాయంలో 42వ అధ్యాయంలోకి వద్దాం. బైబిల్లో ఎవరు మౌనంగా ఉన్నారు ఒకరిద్దరు జ్ఞాపకం చేసుకుందాం. 42వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు ఇంచున్నాను, న్యాయము కనపరుచును, కేకలు వేయుడు, అరువుడు, తన కంఠస్వరం వీధులలో వినబడనీయుడు. చూడండి, ఇదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించే. కొన్నిసార్లు పిల్లరా, ఈ అనుభవాన్ని కూడా మనం కలిగి ఉండాలి. గొర్రెపిల్ల యొక్క లక్షణం ఇది. అనగా గొర్రెపిల్ల ఎలా ఉందంట? మౌనముగా. కాబట్టి మనము కూడా ఎంతో విధేయులమై దీనులమై మనము ముందుకు సాగాలి. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు అంటున్నాడు. పిల్లరా, మౌనంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదుకునేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని నడిపించేవాడు. ఎందుకు ఆయన మనల్ని ఆదుకుంటాడంటే ఒక మాట ఉంది అక్కడ, నేను ఏర్పరచుకునిన వాడు అనే మాట. నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బిడ్డలమే, ఆయన ప్రజలమే. కాబట్టి మనం వినయ విధేయతలు కలిగినప్పుడు ఆయన మనల్ని విడవక ఆయన మనల్ని ఆదుకొని గొప్ప దేవుడు. కాబట్టి మౌనముగా ఉండే జీవితము చాలా అవసరమైనది. ప్రభు రాబోతున్నాడు అనగా దినాలు భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా యుద్ధాలు కనబడుతున్నాయా మనకి? ఇజ్రాయెల్ ఇరాన్ మీద, తర్వాత ఇంకొక ఇలాగా ఎక్కడ చూసిన యుద్ధాలు. 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అనగా ఇలాంటి పరిస్థితుల్లో మనం సిద్ధపాటు కలిగి ఉండాలా. ఆ పరమ యెరూషలేం ఆ గుమ్మములోనికి మనం వెళ్ళాలంటే అనగా స్వరం వినాలా, 2వది వెంబడించాలా, 3వది అనగా కలిసి ఉండాలా, 4వది అనగా సాధువైన జీవితం, 5వది మనం ఈరోజు చూస్తున్నాం ఇంకా మౌనం. అసలు ఈ విషయంలో మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళినప్పుడు సముద్రాలే దాడతాం. ఇప్పుడు ఒక మాట మీకు గుర్తు చేస్తాను, ఎలాంటివైనను దేవుడు దాటిస్తాడు. మోషే ఒక సందర్భంలో అన్నాడు, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, మీరు ఓరక ఉండుడి అని ఒక మాట అన్నాడు. మీరు ఓరక నిలుచుండి చూడమన్నాడు. చదువుదామా? 14:13 నిర్గమాకాండం 13:14. క్షమించండి, నిర్గమాకాండం 14:13. అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీ కలుగజేయ రక్షణను ఓరక నిలుచుండి చూడడి. వాళ్ళకి అక్కడ అనగా నేను అనుకుంటాను ఇక వాళ్ళు మౌనముగా ఉన్నారేమో. పిల్లారా, అక్కడ రక్షణ ఉంది, అక్కడ భద్రత ఉంది, అక్కడ విజయం ఉంది, అక్కడ సాగిపోయే జీవితం ఉంది. మోషే ఒక్కడేం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మీరు ఓరక నిలుచుండి చూడడి. పిల్లారా, ఎందుకు? ఒకవైపు భయం, ఎవరు వస్తున్నారు? ఐగుప్తీయులు వస్తున్నారు, వెనక నుండి ఐగుప్తీయులు వస్తున్నారు. 10వ వచనంలో చదవండి, 10వ వచనం. ఫరో సమీపించుచుండగా చూచి
మిక్కిలి ఏమైపోయినారు? భయపడ్డారు. యెహోవాకు మొరపెట్టారు. ఫరో వస్తూ ఉన్నాడు, మరలా తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోతాడేమో అనగా బాధ పెడతాడు, ఇబ్బంది పెడతాడు. అలాంటి భయములో వాళ్ళు ఉన్నారు. మోషే ఒకే మాట చెప్పాడు, భయపడవకుడి, మీరు ఊరక నిలుచుండి చూడి. ఈ రోజున ఒకవేళ ఏ భయములో, ఏ కలవరములో, ఏ కష్టములో అనగా ఉన్నావో అనగా దేవుడు అంటున్నాడు, అనగా ఊరక నిలుచుండి చూడడి, భయపడకుడి అంటా ఉన్నాడు. పిల్లారా, మానవుని జీవితంలో ఎన్నో భయాలు ఆవరించి కలవరపరిచేగా ఉంటాయి. అయితే మోషే చెప్పిన మాట విన్నారు. వారెక్కడ మౌనంగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలా. వారికి ఏమాత్రం మాట్లాడినట్లుగా లేదు. దాన్ని బట్టే అనగా వారు ఎర్ర సముద్రమును దాటగలిగినారు. నేను అనుకుంటాను ఇప్పుడు ఒక్క మాట, మోషే ప్రార్థన చేసి ఆమేనన్నాక 15వ వచనం చదవండి. 15వ వచనం. అంటే ఆయన ప్రార్థన చేస్తుంటేనే దేవుడు మాట్లాడాడు. ఎట్ట మాట్లాడాడు చెప్పండి? ఎప్పుడు మాట్లాడాడు? మానుకున్నాక మాట్లాడాడు. దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా ఈ సముద్రం ఎలా దాటాలి, మేము ఈ పరిస్థితిని ఎలా మేము అధిగమించాలా అని ప్రార్థన చేస్తూ ఉండలేక దేవుడు ఏమయ్యాడు చెప్పండి మాట, నీవెలా నాకు మొరపెడుతున్నావు. సముద్రాలు దాటాలంటే ప్రార్థన ఆగిపోవాలన్నా సాగిపోవాలన్నా? ప్రార్థన చేస్తూనే ఉండాలి మనం, అవునా? మోషేతో దేవుడు ఏమన్నాడు చెప్పండి, నీవెలా నాకు మొరపెడుతున్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడైతే ప్రార్థనా జీవితం ఉంటుందో దేవుడు అనగా నీకు ఒక ఆలోచన. రోజు మోషే ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు మాట్లాడాడని మనం చూడవచ్చు. ఇంకొక మాట కూడా చెప్తాను. నిర్గమాకాండం 15:24 చదవండి. 15 అక్కడేనా 15:24లో చూసారా? అంతలో మొరపెట్టినంతలో ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ జవాబు, అక్కడ చేదు. చదవనమాట, నీళ్ళు మధురం ఏమైపోయినాయి చెప్పండి? అది మధురం. ప్రార్థన ఉన్న దగ్గర చేదు ఏమైపోతుంది? మధురంగా మారిపోతుంది. నీ ఇంటిలో ఉన్న చేదు మధురంగా మారిపోతుంది. నీ కుమారుడు రక్షణలోనికి వస్తాడు, నీ కుమార్తె రక్షణలోనికి వస్తుంది, నీ భర్త రక్షణలోనికి వస్తాడు, నీ భార్య రక్షణలోనికి వస్తుంది, నీ కార్యాలు జరుగుతాయి. మధురంగా చేయగలిగిన ఒక గొప్ప దేవుడు. మోషే మౌనంగా ఉన్నామన్నాడు, వాళ్ళు మౌనంగా ఉన్నారు, ప్రార్థన చేశాడు. అక్కడ వారు విజయాన్ని చూడగలిగినారు. దాటి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆరిన నేలను దాటి వెళ్ళిపోయారు. ఎలా మనము చెప్పగలమంటే వాళ్ళు మౌనంగా ఉన్నదానికి రుజువేంటంటే మోషే చెప్పాడు, వాళ్ళు ఎక్కడ మరలా మాట్లాడినట్టు అక్కడ లేదు. మాట్లాడినట్టుందండి. ఏమన్నాడు? 13 మళ్ళీ చదవండి. 14:13. ఇక మీదట మరి ఎన్నడను చేయును, మీరు ఊరకే ఉండవలేనని ప్రజలతో. ఏమాత్రం వాళ్ళు అక్కడ మాట్లాడలేదు. ఇశ్రాయేలీయులు ఏమాత్రము కూడా మాట్లాడలేదు. 15వ అధ్యాయంలో నన్న కొద్దిగా శనిగారని ఉంది ముందుకు పోయినాక, ఇక్కడ మాత్రము మాట్లాడలే. సాగిపోవడని ఇశ్రాయేలుతో చెప్పన్నాడు. ఆ మాట కూడా వాళ్ళు విన్నారు. ఏమాత్రము కూడా అక్కడ అయ్యా ఎట్లా సాగిపోవాలా, ఎలా దూకమంటావు, ఎలా నీళ్ళు పరిస్థితి అనేది కూడా ఏం మాట్లాడలేదు. ప్రియులారా, మన జీవితంలో ధీరత్వమే, మౌనత్వమే మన విజయానికి రహస్యం, మన ఆశీర్వాదాలకి రహస్యం. ప్రభు సన్నిధిలో మౌనముగా మనం ఉండడం. ఇశ్రాయేలీయులు అక్కడ మౌనంగా ఉన్నారు. వారని ఎర్ర సముద్రము దాటిపోయారు. అలాంటి కష్టమైనదే దాటగలిగారు. ఈ రోజున నీ జీవితంలో ఎలాంటి కష్టమైందో
నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దాటించగలడు. భయపడని అవసరం లేదు. మోషే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడండి? అందుకు మోషే భయపడకుడి. ఏమన్నాడు? అందుకు మోషే భయపడొద్దు అనగా ఏమాత్రము కూడా భయపడొద్దు. ఉద్యోగం లేదని భయపడవద్దు, వివాహం కాలేదని భయపడవద్దు, లేకుంటే అనగా మరి వృద్ధాప్య జీవితము అని భయపడవద్దు, లేకుంటే అనేకమైన పరిస్థితుల్లో ఉన్నవేమో అనగా భయపడవద్దు. ప్రభు అంటున్నాడు, మీరు ఓరిక ఏం చేయాలా? నిలుచుండి చూడండి. ఆయన సన్నిధిలో మనం ఓరిక నిలుచుంటే చాలు, దేవుని గొప్ప కార్యాలు మనము చూస్తాం. గొర్రె పిల్ల ఎలా ఉందంట? మౌనంగా. మనం కూడా గొర్రెలమే, నువ్వు నేను కూడా ప్రభు సన్నిధిలో మౌనంగా మనం ఉందాం. ఇశ్రాయేలీల మౌనం వారి అనగా విజయానికి మూలం. వారు ఎర్ర సముద్రం దాటి వెళ్ళారు. నీకనగా ఎలాంటి అడ్డుగా వచ్చినా వాటిని దాటించగలిగిన మన గొప్ప దేవుడు ఉన్నాడు. ఈరోజున అనగా ప్రభు నీకు ముందుగా ఉంటాడు. 45:2 యెషయా గ్రంథం. మెట్టగానున్న స్థలములను ఆయన ఏం చేస్తాడు? అది చదువు మాట 45:2. మెట్టగా ఉన్న స్థలములను నేనేం చేస్తాను? కొన్నిసార్లు ఎక్కలేనంత పరిస్థితిగా, మెట్లు ఎక్కితేనే ఇప్పుడు కొన్నిసార్లు ఆయాసం వస్తుంది. మెట్లు ఎక్కలేని పరిస్థితులు వస్తాయి. అమ్మో, నేను ఎక్కగలనా? నేను చదవగలనా? నాకు కనుక ఇది అవుతుందా? అది చేయగలనా? నేను అందుకోగలనా? కాబట్టి భయపడొద్దు. దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో మనం కనబెట్టుకొని మౌనంగా ఉంటే చాలు. మీరు ఓరిక నిలుచుండి చూడండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడానికి ఇశ్రాయేలీయులకు గొప్ప కార్యం చేశాడు. శత్రువులకు దొరికినారా? ఐగుప్తులకు దొరికినారు ఇశ్రాయేలీయులు? లేదు. మరి ఎన్నడను ఇక చూసినారా? లేదు. ఇక ఐగుప్తీయులను చూడలా. వాళ్ళు కనాను ఆత్మీయ యాత్రలో కొనసాగుతూ వెళ్ళారు. ఈనాడు ఒకవేళ ఇంతకాలము అనేక కలిగిన బాధలు పరిస్థితులు అనేకమైన ఇక మరి ఎన్నడూ నువ్వు చూడనే చూడవు. నమ్ముట అది. కాబట్టి నువ్వు నేను కూడా నమ్మాలా. ఏది నిన్ను వెంటాడు, ఏది నిన్ను అనగా నీ బాధ పెట్టి నీ జీవితంలో అనగా ఉన్నంతవరకు ప్రభు ఆ రీతిగా నిన్ను తొలగిస్తాడు. అయితే మనం మౌనంగా ప్రభు సన్నిధిలో ఉండాలా. ఇశ్రాయేలీయులు ఇక్కడెక్కడా మాట్లాడలేట్టు కనబట్లా. వాళ్ళు దీనులైపోయారు, వారు మౌనంగా ఉన్నారు. ఆ రీతిగానే వారు ముందుకు వెళ్ళిపోయినారు. దేవుడు కనికరించాడు. ఈనాడు ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకో మాట కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 2 వచనాలు గుర్తు చేసుకుందాం. అక్కడ 2 స్త్రీలు ఉంటారు. 10వ అధ్యాయంలో 39-40 వచనాల్లో 2 స్త్రీలు ఉంటారు. వాళ్ళ పేర్లు మనకు బాగా తెలుసు. ఎవరు వాళ్ళు? ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. కూర్చొని ఆయన బోధ వినుచుండెను. ఇప్పుడు చదవండి 40. ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటం నీకు ఎవరికి చింత? అసలు ఇదేందు డిఫరెంట్గా ఉంది. అసలు చింత ఎవరికి ఉండాలా? చింత అంటే అసలు నేను పని చేస్తుంటే నీకేమైనా కథ తెలివి ఉందా, జ్ఞానం ఉందని మరీ అనాలా. ప్రభా, ఆమెకేమైనా తెలివి ఉంది అసలు అనాలట. నీకు చింత లేదంటే ఆయనకేమైనా చింత? ఇదేందో ముగ్గురిని ఇద్దరిని కలిపి కొట్టేస్తున్నావా? మరీని నీకు చింత. ఆయన ఏం చేస్తాడు? చింత అంటే ఆ వాక్యం వింటుంది అనగా ఆయన మాటలు వింటూ ఉంది, ఆయన పాదాల దగ్గర కూర్చుంది. నీకు చింత లేదా అని అంతే. ఇప్పుడు చదవండి. ఈడక్కడ ఆగుదాం. నాకు సహాయము చేయమని చెప్పాలా? ఆమెతో చెప్పమంటే అనగా అక్కను అడగవచ్చు, లేదంటే అనగా మరియమ్మని అడగవచ్చు. అనగా సహాయం చేయమని ఏమాత్రమో మరియను అడగలేదు, కానీ ప్రభుని అడిగింది. ఆడ ఇంకొక మాట ఏంటంటే, ఒకవేళ యేసు ప్రభుతో మాట్లాడింది కదా ఆమెను గురించి, ఏమని? నాకు సహాయం చేయమని ఆమెతో నువ్వేం చేయాలా చెప్పు అన్నప్పుడు ఆమె ఏమైనా నోరు తెరవచ్చుగా. ఏమని? ప్రభుతో కూడా మాట్లాడినట్టు ఏం లేదు ఆడ.
మరియతో కూడా మాట్లాడినట్లేదు. ప్రభా నేను నీ మాటలు వింటాను ప్రభా, ఆమెకు నువ్వే చెప్పని కూడా బదిలీయలేదు. ఆడ మౌనంగా ఉంది. ఎవరు? మరియా. పిల్లరా, సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్నిసార్లు ప్రభు దగ్గర గడిపేది తక్కువ, మన కోసం బ్రతికేది ఎక్కువ. మార్త చేయాలి వంట, కానీ ప్రభుతో గడిపే విషయంలో అరుదుగా కనబడుతున్నట్లుగా ఉంది. ఒకవేళ పని చేయాలా, ఆ కూర్చునేటప్పుడైనా, లాంటి ఆయన రాకముందే చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన రాగానే మొదలుపెట్టినట్టుంది. ఎవరు? మార్త. పాపం ఒకళ్ళు యేసు ప్రభువుకి చేయాలనుకుందేమోలేండి, మనం అది కూడా ఏమనలేం కదా. వాళ్ళు యేసు ప్రభువుకి వంట చేసి పెట్టాలనుకుందేమో, అది కూడా అవసరమే. అయితే ఒకళ్ళు ముందే ఒకవేళ చేసుకుని ఉన్నది వేరు. అయితే మరియా ఏమాత్రము నోరు తెలిసిందా? ఏమాత్రము కూడా మాట్లాడలా. మనం అయింటే ఆ ప్రాంతంలో అక్కడ కూర్చొని ఉంటే, సభ యేసుపాదం దగ్గర కూర్చున్నాం అనుకోండి, ఒకవేళ ఏం మాట్లాడింది అనుకోండి, ఏం మాట్లాడుతున్నావు మార్త, ఏం మాట్లాడుతున్నావు మార్త? సపోజ్ నేను ఆడ కూర్చున్నా, యేసుపాదం దగ్గర కూర్చుంటే అనగా నేను దేవుని మాటలు ఏంటంటే నీకేమాత్రము అనగా నువ్వు కూడా వచ్చి నువ్వు తర్వాత చేసుకుందామని కూడా ఒక్క మాట కూడా మాట్లాడాలి. మౌనంగా ఉంది. అది ప్రభువు రిజల్ట్ ఇచ్చాడు. మార్తను గురించి చేయలేదు పాప, అంత కష్టపడి పనిచేసిన. మరి అదేంటో మరి ఏం ఇచ్చాడండి 41లో చదవండి మాట. అందుకు ప్రభు ఇంకొకటి, చాలా పనులు పెట్టుకుంటే తొందర ఎక్కువైద్ది మనకి. అర్థమవుతుందా? అన్నీ పెట్టుకుంటే ఇంకా అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. కాబట్టి నువ్వు అనేకమైన పనులను బట్టి ఏం చేస్తున్నావు? ఆ పనుల విషయాల్లో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు ఏ పని చేసుకోవాలా ఆ పని చేసుకోవాలా. పాత్రలు కడిగేటప్పుడు పాత్రలు కడిగేయాలా, అంతే కదా. వంట చేసేటప్పుడు వంట చేసుకోవాలా, ఊడ్చేటప్పుడు చేసుకోవాలా. టైమింగ్ అనేది మెయింటైన్ చేసుకోవాలా మన జీవితాల్లో, గృహాల్లో కానీ ఎక్కడైనా. అనగా టైం టు టైం మనం చేసేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఆ పనులు దేవుని సన్నిధికి ఏం కాకూడదు చెప్పాలి. ఇప్పుడు ఒక్క మాట కదా ఫైనల్లో, ఆ పనులు దేవుని సన్నిధికి ఏం కాకూడదు, అడ్డు రాకూడదు. అది కూడా అవసరమే, కానీ దైవ సన్నిధికి ఏమి రాకూడదు, ఆటంకం తెచ్చుకోకూడదు. ఆదివారము అనగా 12 గంటలకు ఇంట్లో ఉండి వంట చేసుకుంటుంటే ఎట్లుంటుంది? కొంతమంది అలాంటి భక్తులు కూడా ఉంటారు. అబ్బా మా ఆయన తేక మటన్ తెచ్చాడు, తిన మటన్ తిను తర్వాత ఉంటుంది. దేవుని సన్నిధికి ఏమి ఇవ్వాలి మనం చెప్పండి? నీ పని అంతా పక్కన పెట్టేసేయాలా. అనగా నీ బట్టలైనా, నీ పని అయినా, లేకపోతే ఇంట్లో ఏదైనా అనగా 9:30కు అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలా. ఎక్కడ ఉండాలి? 10కి. చెప్పట్లేదు, ఏం గట్టిగా రావట్లా. ఎందుకంటే రావట్లేదు కాబట్టి నేను 10 గంటలకు వచ్చేవాళ్ళు బహురుదుగా ఉంటా అట్టుండొద్దండి. వారానికి ఒక్కరోజు ప్రభు సన్నిధి మనం, అది కూడా 1:30 కల్లా ముగిస్తాం, 1:20 కానీ. పిల్లరా, ఆయన సన్నిధి విషయంలో నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. 10 కల్లా దేవుని ఇంటిలో ఉండడానికి ప్రయత్నించాలా. ఎప్పుడన్నా ఒకరోజు ఆ రోజు అయితే పర్వాలేదు. ఆరాధన వర్తమానం అయిపోయినాక కొన్నిసార్లు వస్తాం. ఆరాధన వాక్యం ఏమి వింటాం అనగా ఆరాధన ఏం చేస్తాం? అలా ఉండొద్దు. ఆర్థిక ఒక తీర్మానం చేసుకోవాలి. మనం ఒక తీర్మానం అనేది ఉండాలా. రాము ఉన్నాడు, మొన్న ఒక మాట అన్నాడు, నైట్ మీటింగ్లకు రావటం లేదు కొంతకాలం నుంచి. అన్న నేను తీర్మానం చేసుకున్నాను, నేను నా భార్య. చూడండి, మేమనగా ఇద్దరు టీచర్సే అనగా అయినా మేము దేవునింటికి రావడానికి తీర్మానం చేసుకున్నాం. ఎన్నేళ్ళు ఇలాగా ఒక ఆదివారమే మాకు వాక్యం వినడానికి సరిపోతుంది, అన్నీ కోరికలు పోగొట్టుకుంటున్నాం, సమృద్ధిని పోగొట్టుకుంటున్నామని తీర్మానం చేసుకొని ప్రతి మీటింగ్కి వస్తున్నారు. అంటే ఎంకరేజ్ కోసం చెప్తున్న వాళ్ళని కాదు, ప్రతి కుటుంబం మనం తీర్మానం చేసుకోవాలి. మేము ప్రతి ఇంటికి ఫోన్ చేసి రండి బైబిల్ స్టడీ, రండి సంఘ ప్రార్థన, రండి ఆదివారం అని చెప్పగలమా? నీలో కలగాల మార్పు. నీలో కలిగితేనే ఒక తీర్మానం. ప్రతి ఒక్కరం ఆత్మీయంగా ఆదివారం 10 గంటలకల్లా వెళ్ళిపోవాలా. సేవకులను సంఘాన్ని మనం ప్రభువును చూస్తూ, పిల్లరా దేవుని ఇంటికి మనం వెళ్ళాలి. ఆర్తిగా ఆశీర్వాదం, దైవ సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చిన మరియా.
అనగా శరీరానికి ప్రాధాన్యత ఇచ్చిన మార్త, అంతేనా? ఇది వంటలు శరీరానికి, ఆమె దేనికి ఇచ్చింది? శరీర సంబంధమైన వాటికి. మరి దేనికి ఇచ్చింది చెప్పాలా? ఆత్మ సంబంధమైన ఆహారం, దేవుని మాటలు వినడానికి. అందుకు ఇప్పుడు 41లో చదవండి. 42. అందుకు ప్రభు విచారము చేర్చున్నావు, అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఇది ఈయన ఏర్పరచుకొని గనుక అది ఆమె యొద్ద నుండి ఆమెతో చెప్పాను. ఆమెతో. ప్రియులారా, ఎంత మంచి మాట! ఈ అనుభవం ఆత్మీయంగా మనం ఎదిగేవారంగా మనం ఉండాలి. ఒక తీర్మానం అనగా ఒక బైబిల్ స్టడీ, ఒక సంఘం ప్రార్థన, ఒక ఆల్ నైట్ ప్రేయర్. మొన్న ఆల్ నైట్ ప్రేయర్ పెడితే మేము అనుకున్నాము, ఎందుకంటే చెప్పాలి కదా, 10 మంది వస్తారేమోలే అనుకున్నాం. ఆల్ నైట్ ప్రేయర్కి 10 మంది వస్తారేమోలే అనుకున్నాం. మామూలుగా 40 మంది వచ్చారు, 50 మంది వచ్చారు. చూడండి, అది ఎవరికి వాళ్ళకే. నేను ఇది చెప్పేది ఒక విధాన మనిషి కాదు, మన ఆత్మకు మనమే. నేను వెళ్ళాలా మనం మనకు దేవుని సన్నిధిలో. పిల్లల ఆశీర్వాదాలు కావాలంటే మనము కూడా ప్రభు దగ్గరకు రావాలి. 40 మంది దాకా వచ్చినారు. దరిదాపుగా ఆ రోజు ఇంకా దరిదాపు 4:30 అయింది. ఆ రోజు మెతుషేల వాళ్ళది డెడికేషను. 4:30 దాకా పులిపేట మీదనే ఉన్నా నేను. తెల్లారితే 10 గంటలకు ఏంటి డెడికేషను. ఇంకా చేస్తున్నారు సిస్టర్స్ పాపం. నేను అన్నాను, అమ్మా ఇంకా కొంచెం క్లుప్తంగా చేయండి అని ముగించేసిన. లేకపోతే 5, 5:30, 6 అయ్యేదే. ఒకవేళ కొద్దిగా ఎక్కువ చేస్తూ ఉన్నారనుకోండి, చెప్తాం 15 నిమిషాలు 10 నిమిషాలు అని అనుకోండి, మనం అలా పాలు పొందాలా. చూడండి ఎంత ఆశ. బైబిల్ స్టడీ కూడా ఎంతోమంది వస్తున్నారు, సంఘ ప్రార్థనకి ఎంతోమంది వస్తున్నారు. వారిలో మనము కూడా ఏం చెప్పండి, ఒకటి ఉంది బయట సామెత కదా, అందరూ బాగుండాలా. చెప్పండి, అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలంట. ఏదో ఒక సామెత, ఒక మాట. మరి అందరిలో మనం కూడా ఉండాలి కదా అనేది నేను సావుకుండగా నేను చెప్పకపోతే ఎట్ట. సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగము. మనసుంటే మార్గం ఉంటుంది, మనసు లేకపోతే దుప్పటి కప్పుకోవటమే. అలా ఉండొద్దు క్రైస్తవ జీవితం. ప్రభు సన్నిధిలో మనం ఇలాగా మరియా మౌనముగా ఉండి విధేయత మరియా అలా మౌనత్వము కలిగి ఉంది. ఎక్కడ కూడా ఏమి మాట్లాడాలి. అయితే ఏమైందంట? ఉత్తమమైన దానిని ఉత్తమమైనది. మరి అది ఎంత శ్రేష్టమైందో. ఉత్తమమైన దాన్ని అంతే. బైబిల్లో ఒక మాట ఉంది, ఉత్తమమైనది అంటే ఎవరు లేరు. ఒక మాట చూస్తే కీర్తన 34:8 యెహోవా ఉత్తముడని అనగా ప్రభువునే ఉత్తమమైన దాన్ని ఆమె ఏర్పాటు చేసుకుంది. ప్రభు పాదాల దగ్గర ఉంది, ఆయన్నే పొందుకున్న అనుభవం. ఈ రోజున మన ప్రతి కొరత తీర్చేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని నడిపించేవాడు, ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు. ఆయన దగ్గరికి ఎప్పుడు లేటుగా మనము చేయొద్దు. ప్రభు సన్నిధిని సాధ్యమైనంత వరకు రావాలి. గొర్రెపిల్ల మౌనంగా ఉంటుంది, నేర్చుకుంటుంది. ఈ అనుభవాలు మనకు చూస్తూ ఉన్నాం. ఎంతోమంది గొర్రెపిల్లలాగా ఉన్నారు. ఇశ్రాయేలీలు 14 అధ్యాయంలో గొర్రెపిల్లలాగా ఉన్నారు. మరియా చెప్పండి, గొర్రెపిల్లలాగా మౌనంగా ఉంది. యోబు కూడా చెప్పాలి, మీరే ఇప్పుడు చెప్పాలా. యోబు అని ఆయన కూడా ఎట్టున్నాడు చెప్పండి. 40 మౌనంగా. 2 అధ్యాయం 9వ వచనంలో, యోబు 2:9లో ఒక మాట ఉంది. భార్య ఏముంది? ఇంకెందుకయ్యా నువ్వు చనిపో అని అంటే, మనం అయితే ఒక్క మాట నువ్వు చేదమే అంత మాట అంటావు, అంత మాట అంటావేంటి నువ్వు? ఎట్టగానం పడుతున్నా నేను అని అంటామా లేదా? నువ్వు చనిపో అంటే కూడా ఏ పెట్టున్నాడు చెప్పండి, మౌనం. ఒక మాట ఉంది అక్కడ, యోబు నోటి మాటతో కూడా ఏం చేయలేదంట. పిల్లరా, దాని రిజల్ట్ 42:12 రెండంతల ఆశీర్వాదం. చదవండి, 6వ తలంపులోకి వెళ్దాం త్వరగా. 42 తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
నువ్వు ప్రభు వైపు చూసి ప్రభు మీద ఆధారపడి మౌనంగా ప్రభు సన్నిధిలో గడిపితే గొర్రెపిల్లలాగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడు. 6వ సంగతికి వద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36 గొర్రెపిల్ల 6వ లక్షణం వద్దాం. 36, 38. యెహెజ్కేలు 36, 38. గొర్రెలంతా విస్తారము. గొర్రెలంతా, గొర్రెపిల్ల ఏం చేస్తా చెప్పండి? గొర్రెపిల్ల విస్తరిస్తుంది. ఒక గొర్రె అనగా 4 3 అనగా పెడుతుంది. అనగా గొర్రె వీనే స్వభావం కలిగినది. గొర్రె అనగా విస్తరింపజేసే స్వభావాన్ని గురించి మాట్లాడుతుంది. చక్కని మాట. మనం గొర్రెలంతా విస్తారముగా, గొర్రెలు అనగా విస్తరించే అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. గొర్రె పిల్ల విస్తరించుట. 6వది చెప్పండి. గొర్రె పిల్ల ఏం చేస్తుంది? విస్తరిస్తుంది. 2 గొర్రెలు తీసుకొస్తారు కొంతమంది. 2 గొర్రెలు ఎన్ని అవుతాయి? 10 అవుతాయి, 15 అవుతాయి, 20 అవుతాయి. మాకు కూడా అప్పుడు అనగా ఆ దినాల్లో గొర్రెలు ఉండేవి. అనగా ఎన్నో అయిపోయాయి. కొన్ని పిల్లల గొర్రె 6వది ఏం నేర్పిస్తుందో మనకు చెప్పండి? విస్తరింప చేయుట, విస్తరింపజేసే అనుభవం. గొర్రె పిల్ల 6వ లక్షణం ఏంటంటే విస్తరింపజేయుట. అనేక మంది పిల్లలను అనగా కనడము గొర్రె పిల్ల లక్షణం. ఇది ఆత్మీయంగా సంఘానికి మనము కూడా గొర్రె పిల్లలమే. మనము కూడా అనేక ఆత్మలను చెప్పండి సంపాదించే వారిగా మనం ఉండాలి. గొర్రె పిల్ల 6వది విస్తరించే అనుభవం. గొర్రెపిల్ల విస్తరించే అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. 37లో కూడా ఉంది. గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింప. ఎంత మంచి మాట. ఈనాడు అనగా నువ్వు విస్తరిస్తున్నావా? అనేక ఆత్మలను మనం సంపాదించాలా. ఇది లోతైన సత్యం. గొర్రె అనగా ఒక్కటి అలాగనే ఉండదు. ఆ గొర్రె అనగా 4 పిల్లలు, అనగా ఇంకా ఇలాగ విస్తరించే అనుభవం. ఈ రోజున ఆత్మీయంగా విస్తరించే అనుభవాన్ని మనము కలిగి ఉండాలా. పిల్లారా, దేవుని వాక్యంలో ఎన్నో సంగతులు రాయబడ్డాయి. విస్తరింపజేసే అనుభవం అనగా చూడండి, పేతురు యొక్క వాక్యము ద్వారా ఎంతమంది అనగా రక్షించబడ్డారో. అపోస్తలుగా 2వ అధ్యాయం 42, 2:42, 41. కాబట్టి అతను వాక్యము వినిన వారందరూ పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మందిని పేతురు అనగా కన్నాడు అని చెప్పడంలో సందేహం లేదు. పేతురు ద్వారా రక్షించబడ్డారు. పేతురు వారందరినీ అనగా ఆత్మీయంగా కన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డ, నువ్వు అనేకులను అనగా సంపాదించాలా. ఇది గొర్రెపిల్ల లక్షణం. విస్తరించేది, అనేకులను నడిపించాలి. మనం మన యొక్క జీవితము ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన యొక్క వాక్యము ద్వారా, మన ప్రేమ ద్వారా అనేకులను మనం ఏం చేయాలంటే సంపాదించాలా. సంఘంలోనికి చేర్చాలి. మనం 6వది గొర్రెపిల్ల నేర్పించేది నేను అనేక విధానాలు విస్తరిస్తున్నాను అంటుంది. మనం విస్తరిస్తున్నామా? అనేకులను సంపాదిస్తున్నామా? కొన్నిసార్లు మన జీవితాల్లో ఆ పరిస్థితుల్లో మనం ఉండలేం. పేతురు ద్వారా అనేక మంది. ఇంకొక స్త్రీ ఉంది, ఒక మాట చెప్పి ముందుకు వస్తా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక ఆమె ఉంది, మనకు తెలుసు. ఏం పేరు? ఆమె పేరు చెప్పండి. చెప్పాలా? 4వ అధ్యాయంలో ఒక ఆమె ఉంది, సమరయ స్త్రీ. ఎంతమందిని ఆమె ప్రభువులోకి తెచ్చిందో తెలుసా? ఊరి వారందరిని తెచ్చిందంట. అబ్బాబ్బా,
సమరయ స్త్రీ 4వ అధ్యాయము 30. చూడండి, ఊరిలో వాళ్ళు అనేకులని ఉంది. అమ్మా ఆ మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు, అబ్బా అనేకులు, ఎంతోమందినో ప్రభులోకి తీసుకొని వచ్చింది, ఎంతమందినో ఆత్మీయంగా కనిన స్త్రీ అని చెప్పొచ్చు మనం. ఈ రోజున సంవత్సరం అంతటిలో ఒక్కరికన్నా స్వార్థ చెప్పి, లేదంటే ఒక్కరినన్నా నడిపించాను నేను, ఒక్కరికన్నా వాక్యం చెప్పాను అనేది కూడా అవసరం. ఒంటరిగా మన జీవితం ఉంటుంది, విస్తరించే అనుభవం లేదు. ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని అనేది మన జీవితంలో లేదు. గొర్రెపిల్ల అనుభవం మనలో అరుదుగా ఉంది. 6వది గొర్రె ఏం చేస్తుంది? గొర్రెపిల్ల విస్తరిస్తుంది. గొర్రెలు విస్తరించినట్లుగా అంటాడు. ఆ గొర్రెలు విస్తరిస్తూ ఉన్నాయి. ఈనాడు మనము ఆత్మీయంగా విస్తరించాలా, ప్రార్థనలు విస్తరించాలా, ప్రేమలో విస్తరించాలి, మనం పరిచర్యలు విస్తరించాలి. మనం 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:3 మీ ప్రేమ బహుగా విస్తరిస్తుందని ఉంది. చదవండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:3. బద్ధులమై ఉన్నాము, బహుగా బహుగా అభివృద్ధి పొందుచున్నది. అది మాట. ఎదుటి వారి ఎడల చూపు ప్రేమ. పిల్లారా, ప్రేమ కలిగి నడవాలా, ప్రేమ కలిగి జీవించాలి. కొన్నిసార్లు ఈ విషయంలో అరుదుగా అయిపోతాం, ఎంతో కష్టమైపోతూ ఉంటుంది. ప్రభు రాబోతున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఎంతో అనగా ప్రేమలో, విశ్వాసములో, లేదంటే ప్రార్థనలో ఏం కావాలి? మనము విస్తరించాలా. ప్రభు వస్తే ఎత్తబడే అనుభవంలో ఉన్నామా? మొదట నీకుండిన ప్రేమను నీవు లూకా 18:8 ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును. కాబట్టి మన జీవితంలో ప్రభు దగ్గర సరిచేయబడాలి. ప్రభా, గొర్రె పిల్ల అనుభవం నాకు దయచేయి, ఆ విధేయత మౌనము దయచేయి, విస్తరించే అనుభవం ప్రభా నాకు కూడా దయచేయి అనగా 7వది గుర్తు చేసి ముగిస్తాను. అక్కడే 53 యెషయా గ్రంథం 7లోనే వదకు తేబడు గొర్రె పిల్ల, ఆ మాట సమర్పణ గొర్రె పిల్లగా మనం పేరు పెడదాం. 7వది ఈ పేరు మనం గొర్రె పిల్లకు పెడదాం. 7 పేర్లు మనం గొర్రె పిల్లకు పెడుతున్నాం. మొదటి పేరు ఏంది చెప్పండి? స్వరము వినే గొర్రె పిల్ల. 2వది వెంబడించే గొర్రె పిల్ల. 3వది మంద కలిసి ఉండే గొర్రె పిల్ల. 4వది సాధువైన గొర్రె పిల్ల. 5వది మౌనముగా ఉన్న గొర్రె పిల్ల. 6వది విస్తరించే గొర్రె పిల్ల. ఒక్క గొర్రె అనగా ఎన్నో పిల్లలను పెడుతుంది. ఈనాడు ఆత్మీయముగా పేతురులాగా, సమరయ స్త్రీలాగా ఇంకా ఎంతోమంది ఉన్నారు బైబిల్లో, మనకు సమయం చాలదు. ఎంతోమంది అనేకులను రక్షించారు. ఈ రోజున మనము కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. మనము కూడా అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలా. ఒక్క సేవకుడే కాదు, ఒక్క ఎల్డర్సే కాదు, అనగా దేవుని ప్రజలం అందరం అనగా పరలోకానికి ఆర్తిగా మనం ఏం చేయాలంటే మా దారిలోనికి తీసుకురావాలా, రక్షణలోనికి తీసుకొని రావాలా మనం అందరం. తర్వాత మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక 53:7 చదువుదామా? ఎస్, వదకు తేబడు గొర్రె పిల్ల. ఇక్కడ ఆగుదాం ఇక మనం. వదకు తేబడు చాలు అంటే సమర్పణ గొర్రె పిల్ల. ఆ గొర్రె అనగా ఏం మాట్లాడదు, కోస్తా ఉన్నా కానీ మాట్లాడుతుందా? సమర్పణ గొర్రె పిల్ల, అప్పగించుకున్న గొర్రె పిల్ల. ఇది కూడా మనకు చాలా అవసరం, సమర్పించుకోవడం. ఈనాడు ప్రియులారా, వదకు తేబడిన గొర్రె పిల్ల అనగా సమర్పించుకున్న గొర్రె పిల్ల. దేవుని వాక్యములో ఎంతోమందిని మనం చూడగలం. అనగా ఇస్సాకు కూడా
సమర్పించుకున్న గొర్రెపిల్ల జాబితాలోకి వస్తాడు. అప్పగించుకున్నాడు తండ్రికి, కాళ్ళు చేతులు కడుతున్నాడు. అప్పుడన్నా మాట్లాడాలి వాస్తవంగా ఆదికాండం 22లో, అవునా? కాళ్ళు చేతులు కట్టేటప్పుడన్నా, దాని మీద పెట్టేటప్పుడన్నా, ఏంది డాడీ నువ్వేంది రాళ్ళ మీద నన్ను పెడుతున్నావు, నా చేతులు కాళ్ళు కడుతున్నావు అని అన్నాడా? అనలా. సమర్పించుకున్నాడు, గొర్రె పిల్లలాగా సమర్పించుకున్నాడు ఇస్సాకు. ఒక్క మాట నేను చెప్తాను, ఆ ఇస్సాకు ఆ తండ్రి ఇద్దరు అలాగా చేయడం ద్వారా 16వ వచనంలో దేవుని ఆశీర్వాదం, లేక అక్కడ అబ్రాహాము విధేయత, ఇస్సాకు విధేయత కనబడుతుంది. ఎట్లా చెప్పగలం చెప్పండి? ఇద్దరు విధేయత ద్వారా 16వ వచనంలో ఆశీర్వాదం వచ్చింది. ఎవరు వాళ్ళిద్దరు చెప్పండి? అబ్రహాము విధేయత, ఇస్సాకు విధేయత. ఇప్పుడు ఏమైందంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు 22లో, ఆ చిత్తము ప్రభు అన్నాడు. అంతే, నీ కుమారుని తీసుకొని వచ్చి మోరియా పర్వతం మీద ఏం చేయాలా అన్నాడు. ఏమన్నా మాట్లాడాడా? అయ్యా ఒక్కడేనయ్యా, లేక ఇచ్చావయ్యా, అయ్యా ఒకవేళ మరి బంగారం ఇవ్వమంటే ఇస్తానయ్యా, వెండి ఇవ్వమంటే ఇస్తానయ్యా. ఆయన బాగుంది కదా, బైబిల్లో ఉంది 13వ అధ్యాయంలో, అబ్రాహాం వెండి బంగారములు కలిగి, అయ్యా ఒక 10 కేజీలు బంగారం ఇవ్వమంటే ఇస్తానయ్యా అని ఉంటే అన్నాడా? కుమారుణ్ణి ఉన్న పాటున. అదే విధేయత ఇస్సాకులో కూడా ఎత్తి ఆ బలిపీఠం మీద పెడతా ఉంటే అంతవరకు దాకా మాట్లాడాడు. చూడండి ఆశ్చర్యం, ఎంతవరకు దాకా? పైకి వెళ్ళేదాకా మాట్లాడాడు. డాడీ నిప్పున్నాయి, కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్లేది అన్నాడు. అంతవరకు దాకా. కట్టేటప్పుడు పెట్టేటప్పుడు ఏమన్నా మాట్లాడా? ఏమీ అద్భుతం. ఆ విధేయతే. 16 చదవండి, ఇప్పుడు మనం ముగిద్దాం ఇంకా సమయంలో. వినదీయలేదు కనుక ఈ కార్యము చేసినందున నేనేం చేస్తున్నాను? ఇద్దరు విధేయత ఆశీర్వాదానికి, తండ్రి కుమారుడు విధేయత ఆశీర్వాదం. అలాగనే సమర్పించాడు తండ్రి కూడా గొర్రె పిల్లను, అనగా ఇస్సాకును సమర్పించాడు. మనము రోమా 12:1 చదవండి. రోమా 12:1, మనల్ని మనమే ప్రభువుకి సమర్పించుకోవాలి. చదవండి 12:1, రోమా 12:1. కాబట్టి సహోదరులారా, అనుకూలమైన యాగముగా మీ శరీరములను ఆయనకు అది మనమందరం ఆయనకు సమర్పించుకోవడమే. మన ప్రాణాత్మ దేహములతో దేవునికి ఏం చేయాలా? సమర్పించుకుంటే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుతాం. గొర్రెపిల్ల నేర్పించే 7 పాఠాలు మనకు. మొదటిది ఏంటి చెప్పండి? స్వరం వినాలా. రెండోది వెంబడించాలా. వెంబడిస్తున్నావా? ఈ గుమ్మాన్ని మనం ముగిస్తున్నాం, గొర్రెల గుమ్మం. మూడోది కలిసి ఉండడం. నాలుగోది సాధువైనది. ఐదోది మౌనంగా ఉండేది. ఆరోది విస్తరించేది. ఏడోది సమర్పణ. సజీవ యాగంగా మనల్ని మనము ప్రభువు యేసుక్రీస్తు కూడా అట్నే సెలువుకు అప్పగించుకున్నాడు, సమర్పించుకున్నాడు మన గొప్ప రక్షణ. మనం కూడా అలాగ ఆయనకు అప్పగించుకొని ప్రభు కార్యాల్లో, ప్రభు పనుల్లో ఆ రీతి ముందుకు సాగుతూ మనం వెళదాం. ఆ రీతి ప్రభు మనకు సహాయము చేయనుగాక. గొర్రెల గుమ్మాన్ని మనము ముగిస్తూ ఉన్నాము కాబట్టి ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయినా అది. ఆరాగా మనము కూడా గొర్రెపిల్ల లక్షణాలు కలిగి ముందుకు సాగుదాం గాక. మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం.